రాష్ట్రంలో సన్నధాన్యం గల్లంతు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సర్కార్ కఠిన చర్యలకు దిగుతోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ స్థాయిలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్కరోజు తనిఖీల్లోనే 154 కోట్ల విలువైన ధాన్యం గల్లంతైనట్లు గుర్తించగా జగిత్యాల, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లిలో లక్ష్మీ బాలాజీ, శ్రీ అభయాంజనేయ, లక్ష్మీ గణపతి రైస్ మిల్లుల్లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 80 కోట్ల విలువైన అక్రమాలు గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో 45 కోట్ల విలువైన ధాన్యం, మహబూబ్ నగర్లో 12 కోట్లు, వరంగల్లో 8 కోట్లు, మెదక్లో 6 కోట్లు, ములుగు జిల్లాలో 3 కోట్ల మేర ధాన్యం గల్లంతైనట్లు విజిలెన్స్ గుర్తించింది. మిల్లర్లకు సీఎంఆర్ కేటాయింపుల వెనుక ఎవరైనా అధికారులు సహకరించారా అనే కోణంలోనూ విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతోంది. హనుమకొండ జిల్లా సాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామంలో లక్ష్మీ నరసింహ వినాయక రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేపట్టారు. సీఎంఆర్ ధాన్యాన్ని రైస్ మిల్లు యజమానులు అక్రమంగా మళ్లించి దాదాపు 10 కోట్ల అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు.